తల్లికి చూడు అలా ఎవరని పండి పెట్టింది కరెంట్ కూడా దగ్గరైపోతుంది ఏ బిడ్డ దుఃఖం నీ చెల్లిర మనకి అట్లా దగ్గరైపోతుంది ఊరి పిల్లలు ఊసిపోతాయి గానాడు తల్లి మీద పడితే బిడ్డ నేనున్నా నువ్వు బాధపడక ఇళ్ళకాలం బతకొచ్చిన అందరు అవుల్లోనే ఉన్నారా అవలేని పిల్లలు ఎంతమంది మీరు చేసిన మీద బిడ్డ నువ్వు ఒక్కదాని నేనున్న బిడ్డ ఏడవ బిడ్డని తీరు ఎత్తుడు తాటి కట్టుకుడు గంగదేవులకు వచ్చి స్నానాలు చేసి వస్త్రాలు కూడా వస్త్రాలు చేసుకుని వచ్చి చచ్చిపోయిన కాడ గానాడు మనకి మేము ఈ దేశం మీద తువాల వర్షి దీపం ముట్టించి ఆనాడు వచ్చిన వాళ్ళు మరి ఆ దీపాన్ని ముక్తి పుష్పాలు ఆడేసి వెళ్ళిపోతుంది ఆ బిడ్డ మనకి అవ్వవేనా ఇల్లు బావుడు అంటాను అవ్వా ఇక్కడ పోతే అవ్వా నువ్వు లేని నా ఇల్లు ఎంత చిన్నవి గానాడు బిడ్డ చూడవే నవమాసాలు మోసిన తల్లి తెల్లారిపోయాను ఒక రోజు వచ్చింది 2 రోజులు వచ్చినాయి 3 వద్దుల పచ్చి పెట్టిరు కానాడు 5 వద్దుల మనగా పిట్టు పెట్టిరు 8వ నాడు దినం పుట్టించారు 10వ నాడు చిన్న కడమంటారు 11వ రోజు నాడు పెద్ద కడమంటారు అయ్యయ్యో తల్లి పేరు మీద కానాడు పిండ ప్రిత్తలం పెట్టింది ఆ పిండ ప్రిత్తలం కొట్టబోయి వెనక పార నీళ్ళలో గడపచ్చింది అమ్మ నేను మగవాడిని అయితే నేను అమ్మ తల నీళ్ళ తీసుకుంది అమ్మ నేను అడవిలో పుట్టిన తల నీళ్ళు తీసుకోలేని సచ్చిన మావ్యం కొట్టవేను పూలు కొట్టవేదా జాగలు కొట్టవేనా అని ఎంటి కొట్టవేద బంగారు కొట్టవేంది నా తల్లి పేరు విరిగాడు కానీ అని ఏమంటే కాదు తల్లి పేరు విరిగానమ్మా పండుగ తెల్లారి ఎందుకు అంటారు ఇలా పండుగ చుట్టాలు ఉన్నారు తెల్లారి వీళ్ళందరూ ఉంటారా ఎవరింటి వారు వెళ్ళిపోతారు ఎందుకు అంటారు మరి ఒక్క రోజు గడిచాది మరి 2 రోజులు గడిచింది మరి నిలవర పొత్తు గడిచే వరకు మరి అనుకునే వెళ్ళొచ్చి మరి తెల్లారి పొద్దు గడిచిన రోజుగా వచ్చాయి మరి ఇన్న ఉంటాం అవునులా పండుగ తెల్లారి ఎందుకు ఉన్నారు ఉన్నారో మనిషి ఓ ఏందే ఓ లజ్జ ఓ ఓ లజ్జ మీ తాడే ఓ ముట్టోడు కాదు ఇరుక తినబడి గాని కడుపు కాదు నన్ను ఏ గండాల దార పోచిర్రు నాకు నేను వేసుకొని నేను సుఖపడతాను ఇట్లా రా దీనికి అది లేదు వారికి ఏమయ్యనాడు ఏమయ్యనాడు
పెట్టిన ఉందా అదే నీ దగ్గర రండి ఉన్నదా నాకు రంది లేదు ఇట్లా శుభకార్యం మనం వచ్చినాం ఇక్కడ అపకార్యం అయిపోయింది అపకార్యం అంటే మనం పెళ్లి అని అయితే ఇక్కడ సాగు అయిపోయింది ఎట్లా మనం మాత్రం కావాలని అయితే ఏదైనా కానీ హౌస్ కాడుకుంది మరి ఏం చేద్దాం చిన్న ఉందా మరి మనం పోవద్దా మన ఇంటికా పోదంటే మనమే పోదాం మన పోడవద్దా తాడుకో ఇప్పుడు అవరు కూడా కొట్టుకొని కళ్ళల్లో దుఃఖం కళ్ళల్లో ఉన్నది మరి ఏందో మీ బిడ్డల ద్వారా మా ఇంటికి పోతామంటే ఆయన ఎంత బాధపడతాడు మేడం తాలి పడ్డదంటే అమ్మగారి ఇంటి మీద 12 ఏళ్ళు ఉన్నది ఎవరు కూడాలంటే ఇంకా లక్ష కూడలు అంటారు ఎన్ని ఏళ్ళు ఉన్నది అమ్మగారి ఇంటి నుండి ఎవరి కూడాలంటే పొలంలో కూడాలదా ఆడదో 2 ఏళ్ళు ఉన్నాక సరే నువ్వు ఒక్క మాట కళ్ళలో దుఃఖం కళ్ళని పెట్ట తీసుకుపోతావు నువ్వు ఒక్క మాట మనం పోతాం మన మేనక మన ఊళ్ళో వాళ్ళు అంటారు ఇంటి పక్క పడ్డారు వచ్చి పెళ్ళి కొడుకు పిల్లలు తీసుకోపోతే కొడుకు నువ్వు ఒక్కదాన్ని తీసుకొస్తాను కోడలేదు అని వాళ్ళు అంటారు అప్పుడు ఎవరు చూస్తావు అడిగినోళ్ళు సమాధానం చెప్పే తెలివి లేదా అరే పొల్ల అవదా చెప్పింది ఇప్పుడు ఏం తీసుకురావాలని ఆయన ఉంచుదాం అని చెప్పుకోవాలి నీ అమ్మ మరి ఎవరు చూపిస్తావు పసుపు బట్టల పైరపు కాళ్ళతోటి మన కొడుకుని ఎట్లా తీసుకుపోతాం వాపి తీసుకోపోరాదు ఇవాళ కొడుకును కోడలు పంపాను ఆడి వెనక మన ఇంటికాడ నిద్ర చేస్తే రేపు వచ్చి తీసుకొచ్చుకోమాను తీసుకొచ్చుకోమాను 20 ఏళ్ళకు మళ్ళీ మరి నువ్వు అనుకోరా అట్నే పరకట్టం ఇద్దరు ముందటే కట్టం 3 లక్షలు తెచ్చిన ఆడి వెనక పొద్దుగాల వచ్చి పళ్ళ పూలు వేసుకొని ఇంటికి వచ్చి వెళ్ళిపోయి తొక్కేసుకొని తిన్నా మంచిగా కానీ అప్పుడు చేయద్దురా వాడు పళ్ళ పూలు వేసుకొని వస్తాడు ఇంత పొగుది అది ఉడిచేదాకా అంటే అందుకే ఇచ్చేసావాలి కాబట్టి ఆఖరి పాతంగా దొరుకున్నా మంచిగా కానీ అప్పుడు అట్లా అందుకే 3 లక్షలు అప్పుడే ఇచ్చిన అచ్చే వరకట్టాన్ని బిడ్డకి ఎప్పుడు ఇస్తాను అడుగు పేరు పెట్టు మర్చిపోకమ్మా ఇప్పుడు తోలుతాయి కదా ఇప్పుడు అనుకునే ఇంకా వచ్చి ఇంటికన్నా నా మాట తాగుతుంది అక్కడ వెనక నా మాట తాగుతుంది అది వెనక బిడ్డ తీసుకోపోయి వస్తాడు కదా తీసుకోమని వచ్చేప్పుడు మరకట్నం ఎంత ఇస్తాడు అక్కడ ముందరేస్తాను పెళ్ళి సావైపోయా మరి నీ బిడ్డకి ఎంత కట్నం ఇస్తానని నా ఇంటికాడ నేను అడిగితే నా మాట తాగుతుంది 10 మంది ఇంటికాడ నా బిర్రే నిద్ర చేస్తే రేపు లేదు ఎల్లుండి మళ్ళా దూరం ఖర్చు పొమ్మండి అవి ఆడదాని తోటి రసరసం ఉండద్దు అనుకున్నాడు ఆనాడు చూడు మహేందర్ రెడ్డి అరే బలిరా రమయ్య భార్యను ఓడగొట్టుకోని ఊలో కూర్చొని కుడిదలు ఏరుకోలే కుమిలి 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 పోతాండు మోహన్ రెడ్డి సంతానం అనుకోకుండా ఇది సాగు కాకపో భావన నన్ను చేత పుట్టి ముంచిపోయేవాడు ఉన్న బావేడి కట్టినాడు కానీ ఒక మాటనయ్యా నీ బిడ్డను ఏంది బా ఏమో నీకు నువ్వే గులుగుతానో అక్కేమో గులుగుతాను ఏందయ్యా ఏం ఒక మాట బావా నీకు చెప్పటోని కాదు నీకు తెలిసిన ముచ్చటే మేము పెళ్ళైతే సాగైపోయింది 2 రోజులు ఇంటికా ఉంటామయ్యా నీ బిడ్డను సాగదోలితే నీ బిడ్డని తీసుకోపోతే ఇవాళ మాటకి నిద్ర చేస్తుంది రేపు వచ్చి ఎల్లుండి బిడ్డను తోలి దేను తీసుకుపోతా పెళ్ళైతే సావైపోయాలి దినం వరకు కానీ ఇంటికాడ గడిచింది నా ఇల్లు ఏడవారు నా సంసారం ఏడవారు నీ బిడ్డలు సాగ దూరం అంటే ఏడెళ్ళ నా బిడ్డ నా బాబు
కచ్చి ఏమి పనులు చేస్తాయా నా బిడ్డ శ్రీపడి ఉడిచేది కాదు ముందడి తల్లేది కాదు అత్తమామ నిడిచిన బట్టలు విండేసేది కాదు పొంగబట్టు కోరి నా బిడ్డ కలవబోయేది కాదు కొడగందు కోరి కొయ్యబోయేది కాదు అయ్యా ఏడేళ్ల పొల్ల అయినా నా బావా ఏమంటదో నా బావా చచ్చిపోయి దినారెళ్ళి 2 రోజులు అవుతుంది బిడ్డ అత్తగారి వంటి నా బిడ్డ పుట్ట నీళ్ళకేడుతుంది ఇవాళ నా బిడ్డ మిడల నీ కొడుకు 3 ఊళ్ళు లేచిండు ఎన్ని రోజులున్న నీ ఇంటి పోడే ఓ ఏడాది 2 ఏళ్ళు 4 ఏళ్ళ దాకా నా బిడ్డను ఉంచుతే నా బిడ్డకు నేను తీర చెప్పుతా నాకు నా బిడ్డ తీర చెప్తుంది బావా నీ కాళ్ళు మొక్కి రానే నీ ఇంటికి వచ్చి నువ్వు నిన్న కష్టం గడికి పారబోయేది అత్త నిన్న కష్టం గడికి పారబోయేది నా బిడ్డ తాను చేస్తే ఒంటి వీరి బట్టను చదువుకునేంత సోమత లేని బిడ్డను నీ ఎంత ఇక 5-6 ఏళ్ళ దాకా నా బిడ్డను ఉండని మాట అన్నప్పుడు కానీ అన్నాడు ఏమన్నాడమ్మా బావా నీ బిడ్డ నా ఇంటికి వచ్చి ఊడితే తలుతుంది కైకిలు పోతుంది నేను అనుకుంటలేం ఒక మాటనయ్యా ఇవాళ నీ బిడ్డని ఇవాళ రోలు ఇవాళ నాటిగా నిద్ర చేస్తుంది రేపు వచ్చి తీసుకొచ్చుకో బాపు నీ అత్తగారికి పోతానన్నాడే కానాడు సాగదోలు రెండు గుండెలు నీళ్ళు ఎత్తుంటే అని కొనము కాస్తుంటే బావా ఎత్తుందని నీ బిడ్డ రెక్కల కాసపల్లి రియాలదో రేపు ఉంటుంది ఎల్లుండి వచ్చి నీ బిడ్డ వెంట పెట్టి కచ్చుకో అగ నీ బిడ్డ పోతానన్నాడే తోలి వన్ను సంసారమే నాదైన సంసారే బావా సరే బావ ఇక్కడ నిలబడు అని అటువంటి కనుకనేవి నడింటిలోనా అవరు కూడా పట్టుకొని కూర్చొని మరి ఆ బిడ్డకు తీరు చెప్పేటోళ్ళు ఎవరు ధైర్యం చెప్పేటోళ్ళు ఎవరు అటువంటి ఏమి ఇట్లా కురిసిన బిడ్డ కాళ్ళ నడవ తలేసుకొని కుమిలిపోతాంది బిడ్డ వేటికి చూడరాదు బిడ్డ వేటికి చూడరా అయ్యో ఇటువంటి బాధలు ఏ బిడ్డకు ఏ మూడికి పట్టదా నీ గదిని నీతి లేని బ్రహ్మదేవ నీతి లేని బ్రహ్మదేవ నీతి నీలా పాలగాను రాతరల్లా పాలుగా నీతి నీలా పాలగాను నీ అత్తమ్మ వాళ్ళు ఆగుతలేరు నిన్న తయారు చేసి తోలు అన్నాడు నేను మగబాయి ఆడోళ్ళు ఆమంచంద నాకు ఎవరిక బిడ్డ నువ్వు తయారు కాపో మీ అత్తగారింటికి పోదు ఇక బిడ్డ తయారుగా నీ అత్తమ్మ అవతలేరు నీ అత్తగారింటికి పోదు అన్ననే అప్పుడు కోపన కాడ కుమిలిపోతుంది నిలవారు లేదు వీధి దుఃఖం దూరం కానిది బిడ్డకు మరిగా నాడు నా తండ్రి పొమ్మన్నాక నాకెవ్వరు ఉండరని ఇప్పుడు ఈనాడు నా అవ్వ ఉంటే అయ్యో బిడ్డ నీ అత్తమా అవుతలేరు రా బిడ్డ అని నా బట్టలు చదివి ఆ బట్ట గుజ్జులు పెట్టి నన్ను దాగదోల పోన నాకుంటే ఆడదాన్ని కావచ్చు అల్లు మూగోనికి ఏ వెరక తండ్రులారా 7 ఏళ్ళ పిల్లైన కానీ ఆ బట్ట వదులుకొని బుట్ల పెట్టుకున్నది తండ్రి నాకిట్లా ఉంటే కానీ ఆడు నాకిట్లా గచ్చింది బిడ్డను రాద బుట్ట ఆ చోట పెట్టింది అవ్వ ఆయన ఇక
నేను అత్తగారింటికి పోతన్నరా నాయనో నన్ను మరుచుండకి నాన్నో ఓ నాన్న ఏడాదికి 360 రోజులు అంటారు ఏడాదికి 12 పండుగలు అంటారు నాయన నేను ఇయ్యాల పోతాను రేపు ఒక్క రోజు ఎల్లుండి పొద్దుగా వచ్చి నన్ను తీసుకొచ్చుకో నాయన 3 రోజులు రాకుండా కానీ ఏడాదికి అగో నాయన 360 రోజులల్లో ఏడాదికి 12 పండుగలు అంటారు నాయన పెద్దలకు వస్తుంది పెద్దరామాస బాళ్ళకి వస్తుంది బతుకమ్మ పండుగ ఇంకా బతుకమ్మ పండుగ నాడు 60 ఏళ్ళ బిడ్డకైనా అమ్మగారింటి వీరాశ కలుగుతుందాటని నానా అత్తగారింటి కాడ పరమన్నం తిన్న పాసిపోయిన అన్నం అంటారు నాయన కన్నోళ్ళ ఇంటికాడ కలమంచి నీళ్ళు తాగిన కన్నోళ్ళ నీళ్ళు అంటారు పుట్టి కూర తిన్న పుట్టి నీళ్ళు అంటారు మామిడి చెక్కలు తిన్న మా నీళ్ళు అంటారు ఇక ఒక్కరోజు నన్ను తీసుకొచ్చుకుంటే నీ ఇంటికాడ నాయను నేను బుక్కడ అన్నం నేను 4 వద్దులు నేను ఎండిపోతాను ఏ రామ రాఘవ రామ రామ మర్చిపోతే నానా ఎన్నాడు రాకున్న బాపు కాపనేనాడు నానా ఒక్క రోజు వచ్చి బాపు నన్ను దోలు కత్తుకోవే ఊరాకపోతే రా బాపు నాకెవరున్నారే నాన్న నాకుంటే నాను నా బిడ్డ పోయి ఇన్ని రోజులు నా బిడ్డ పోయి ఇన్ని రోజులైతే నా బిడ్డ ఏమో నా బిడ్డ ఏమో తిన్నదో నా బిడ్డ ఏమో బెంగ తిన నా బిడ్డ ఎట్లున్నదా అని నా వయగ పోసుకోనత్తదా నేను అవ్వను దాచుకోనిరా నేను వెళ్ళిపోతున్నా నాను నా కన్నదమ్ములో చూడము చూడు ఒక్కన్న ఉంటే అయ్యో మా చెల్ల పోయి ఇన్ని రోజులైతాను మా చెల్లెను తీసుకొస్త మా చెల్లె వెంగటీలు నా ఎత్తున్నదో అని నాకు అన్నదమ్ములు నాకు ఉంటే అన్నలు వచ్చిరా నానా నన్ను తోలు కత్తగానే అన్నదమ్ముల పుట్టుక నానా అన్ని ఉట్టపోతీరు నాను నాకు తోడ పుట్టినోళ్ళు అన్నలు నాకు తోడ పుట్టిన అన్నదమ్ములు లేకున్నా ఈనాడు నా తోడ పుట్టింది ఎట్టిదో గుట్టిదో ఒక్క అక్క ఉంటే అయ్యో మా అవ్వ లేదు మా నాయన మగవాయి గాడు పేందో పోలేదో అని నా అక్క ఎగవచ్చుకోనొచ్చి అయ్యో చెల్లె రమ్మ అని పండుగ వచ్చిన నాడు నా అక్క రోజు కత్తదానే నాయనా నేను అక్క ఎల్లల్ల పుడక పుట్టలేదు ఓరి నాయనా ఇవల్ల నా అవ్వ తోడ పుట్టినోళ్ళు జోడకు జోడ ఒక్కన్న ఉంటే అయ్యో మా బావ ఏందో పోలేదో మా అక్క లేదు నా అక్క బిడ్డ నా మేనగోడలు వెంగటీలు నా ఎట్టున్నదో ఏ రంది పెట్టుకున్నదో అని నా మేనమావలు వచ్చి అయ్యో బిడ్డ రమ్మాని నన్ను తోలు కత్తరం నా అవ్వ తోడ పుట్టినో నాకు మేనమావలు లేకపోయే కళ్ళు మొక్కున్నాను నన్ను మట్టి ఉండకయ్యా 3 రోజులు కట్టినాను నన్ను రోజులు కట్టుకోవయ్యా నాకు 4 బిడ్డలు ఉంటే ఓ బిడ్డను తోలు కట్టి ఈ బిడ్డను తోలుగా రాపోతే దాని నా సంబరాలు నా బాధలు ఆ బిడ్డను తీసుకచ్చుకొని నన్ను వెళ్ళబోతుకోమన్నావా ఏ పండుగ నాడు రాకున్న భారతదేశంలో బతుకమ్మ పండుగ బాగు గొప్పది ఏ ఆడవిళ్ళకైనా ఆ పండుగ నాడు అమ్మగారించి పోయి ఆడుకోవాలనిపిస్తుందన్ను నీకు 4 అన్నలు లేరు 4 అక్క చెల్లెళ్ళు లేరు నిన్నెందుకు మరిచిపోతే బిడ్డ గన్ని రోజులు నిన్నెందుకు ఉంచుదా ఇవాళ పోతే బిడ్డ నువ్వు రేపు నిద్ర చేస్తావు ఎల్లుండి పొద్దుగా వచ్చి నిన్నెంట పెట్టి కచ్చుకుంటా
అయ్యా కాళ్ళ వీడి బిడ్డనవా కడుపు కత్తుకున్నాడేవా వాడి వీళ్ళు వింటూ ఏ తండ్రి అయిన బిడ్డ కాళ్ళు మొక్కుతాడు గాని బిడ్డన ఆయన కాళ్ళు మొక్కుతే పచ్చి గోడకు రవ్వు చేస్తే కింద పడుతుందా పాపం నన్ను గట్ల వదిలిపెడుతుందా అయ్యో 2 రెక్కలు పట్టినాడా బిడ్డ నల్ల లేవనెత్తి ఎబ్రాలు దగ్గరికి వచ్చి అక్క ఇంకా లక్ష్మి 7 ఏళ్ళ నా బిడ్డని తీసి నీ చేతిలో పెడతాను నా బిడ్డకు పని రాదు పాట రాదు మా బిడ్డకు 3 నేర్పలేదు చల్ల నేర్పలేదు కోలికి తోలలేదు నేను కైకిలు తోలలేదు పట్టి వీరి పురుగులు దాదుకున్నా అక్క ఈ కాడికి వెళ్ళి నా బిడ్డ కాదు నీ బిడ్డని కళ్ళ వేసి నా బిడ్డని కాపాడుకో నా బిడ్డను తిట్టుమాడాన కావా నువ్వు తిట్టుమాట అంటే చెల్ల కాడ నా బిడ్డ ఏడుతుంది చిలకల కాడ నా బిడ్డ ఏడుతుంది ఎపురాలు చేతులు వేసిగా నాడు ఎపురాలు కాళ్ళు మొక్కినాడా అప్పటికప్పటికన్నా ఇచ్చుకున్నోడు ఇక పుచ్చుకున్నోడు పులి అక్కడ వరకట్ట పైసలు తెచ్చి కాలకాలం వస్తలేదు బిడ్డలు తీసి కాలం వేస్తాడు కానీ 6 రూపాయలు తీసుకొచ్చి కాలకాలం అక్క 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 అంటే నాకే ఎక్కిస్తున్నాడు అయితే ఏదో మరి ఎక్కిస్తున్నాడు కాదు అక్క తొక్క అంటాడు మరి వరకట్టం లచ్చలు వచ్చి కలకాల వచ్చి మరి అంటలేడు బిడ్డ కాలం తీసుకోపోతాను రేపు లేదు ఎల్లుండిరా మర్చిపోకను అక్కడక్కడ ముందే 70 రూపాయలు మొత్తం నా ఇంటికాడ నా మాట తాగుతావు ఇంటికాడ తాగుతావు నా మొగ నడుగురా నడుగురా అంటే వాడు నువ్వు అంటాడు అడుగుతలేదు అన్నా నువ్వు మర్చిపోకు నువ్వు నీ బిడ్డ కాదే నా బిడ్డ 10 మంది బిడ్డలు ఉన్నారా 10 మంది బిడ్డలు నాకు ఇద్దరు కావన్నారు ఇద్దరు కావన్నారు అన్న మర్చిపోతే అది కానీ రా బాధపడకు బిడ్డ బిడ్డకే ఏడల పిల్లలే తోటి బిడ్డ అమ్మ మాకున్నాయి 75 కోళ్ళు మేము 3 పిల్లలు ఊరు కట్టుకున్న పిల్లలు పిల్లవు నువ్వు గా ముల్లే మొత్తం బిడ్డ గా బట్టల ముల్ల నాకి అల్లడు కామా ఎట్లుంటేది పునమచ్చి గోగుల్లో గోగుల్లో మా ఎంత మచ్చాడు గోగుల్లో గోగుల్లో మా ఎంత మచ్చాడు గోగుల్లో
మాట్లాడుతా నీకన్నా కోపం అని నాకేం కోపం లేదు మా